మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న సోమవారం కదా బూజు దులుపుదామని స్టార్ట్ చేసిన 5 నిమిషాలకి నా చేతిలో ఉన్న బూజు కారు ఇరిగిపోయింది. ఇల్లు కట్టిన ఇప్పటి వరకు కూడా ఇలాంటి బూజు కార్లు ఎన్నో తెచ్చానండి. 2 విధాలా ఉపయోగపడుతుంది. అంటే ఇంట్లో హైట్ తక్కువ ఉంటుంది, సీలింగ్ కదా, ఇంట్లోకి బయటికి 2 స్టెప్పులుగా ఉంటుంది కదా, 2 విధాలా పనిచేసిద్దని ఆ బూజు కార్లు ఎన్నో తెచ్చాను. కానీ ఇలా హైట్కి ఉపయోగించినప్పుడు ఎప్పటికప్పుడు ఇరిగిపోతానే ఉన్నాయి. ఇట్లా బయట దాంతో అయితే పని కాదని ఒక కర్ర, 1/2 లీటర్ థమ్సప్ బాటిల్, కొబ్బరి పుల్లల చీపురు కట్ట, ఈ మూడింటిని కలిపి ఇలా బూజు కర్రలాగా చేశానండి. ఇట్లా బూజు దులుపుతుంటే మంచిగా శుభ్రంగా అయిపోతుంది. అయితే సీలింగ్ ఉన్న వాళ్ళకైతే ఇంట్లో పనికి రాదు. సీలింగ్ లేకపోతే ఇంట్లో దులుపుకోవచ్చు. కానీ లేదంటే ఈ కొబ్బరి పుల్లల చీపురుతో సీలింగ్ మీద బూజు దులిపామనుకోండి, గీతలు పడిపోతుంది. ఈ చీపురు ఎలా తయారు చేశానో మరో వీడియోలో చూపిస్తాను. ఇంతకీ ఇప్పుడు బూజులు ఎందుకు దులుపుతున్నానంటే, మామయ్య గారు వాళ్ళ తమ్ముడు చనిపోయారని చెప్పాను కదా, దగ్గరలోనే పెద్ద కర్మ ఉంది. అందువల్ల ఇప్పుడు పనులు స్టార్ట్ చేశాను. ఈ వీడియో నచ్చి